బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ కొనసాగుతోంది. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, నిన్న కాల్పుల విరమణ అనంతరం జరిగినటువంటి పరిణామాలు, సరిహద్దు వద్ద నెలకొన్న తాజా పరిస్థితులకు సంబంధించి కూడా ప్రధాని మోదీకి వివరిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఈ కీలక సమావేశం అన్నది జరుగుతోంది. ఈ భేటీలో సిడిఎస్ అనిల్ చౌహాన్ అలాగే త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇవాళ అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు? రైట్ హరీష, కొద్దిసేపటి క్రితమే ప్రధాని నివాసంలో ఈ యొక్క త్రివిధ దళాధిపతులు అదేవిధంగా చీఫ్ డిఫెన్స్ అధికారితోటి కూడా భేటీ అవ్వడం జరిగింది. దీంట్లో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. అయితే నిన్న జరిగిన కాల్పుల ఒప్పందము అదేవిధంగా ప్రస్తుతం రేపు జరగబోయే ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీకి సంబంధించిన ఈ యొక్క భేటీలో కూడా రేపు ఎటువంటి వ్యూహాలను అవలంబించాలన్న దానిపైన కూడా ప్రధానంగా అయితే చర్చ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. భారత్ పాక్ మధ్యలో ఉన్న ఉద్రిక్తతను తగ్గించడము, ఉగ్రవాద నిర్మూలనకి పాకిస్తాన్కు ఎటువంటి షరతులు విధించాలన్న దానిపైన గతంలో కూడా భారత్ పైన దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఇంకా వాళ్ళు ఉన్న నేపథ్యంలో వాళ్ళను కూడా భారత్కు సరెండర్ చేయాలని కూడా కోరే అవకాశాలు కనపడుతున్నాయి. పీఓకే సమస్య ఒకవైపు, జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పే దిశగా భారత్ కొంత అడుగులు వేయాలన్న ఆలోచనలు అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్ పర్యాటకం పైన దాదాపు 2,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రస్తుతం భారత్ దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు కాశ్మీర్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతూనే పాకిస్తాన్ నుంచి మరొక మారు భారత్లోకి ఎటువంటి ఉగ్రదాడి జరగకుండా భారత్ను సురక్షితంగా ఉంచే దిశగా ప్రస్తుతం అయితే ఈ యొక్క మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి కాసేపట్లో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంత సమాచారం కూడా అందే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఏమేమి దీంట్లో చర్చకు వచ్చాయి, రేపు ఎటువంటి అంశాలపైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీస్ మాట్లాడుకుంటారు, భారత్ పాక్ మధ్యలో ఎటువంటి శాంతి ఒప్పందాలు జరుగుతాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం కేవలం కాల్పులను మాత్రమే విరమించడం జరిగింది. అదేవిధంగా సింధు నది జలాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా భారత్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్ మాత్రం తన గగనతలాన్ని వాడుకోవచ్చు అంటూ కూడా పాకిస్తాన్ నిన్న సాయంత్రం ప్రకటించడం జరిగింది. ఒకవైపు భారత్ పైన దాడికి దిగుతూనే రెండో వైపు కూడా ఇటువంటి ప్రయత్నాలు అయితే పాకిస్తాన్ చేస్తూ వస్తుంది. నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడిన విషయాలు చూస్తే కనుక ఏదో గొప్ప విజయం సాధించాం, మేము యుద్ధం మేమే గెలిచామన్నట్టుగా కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా ఈరోజు కన్సిడర్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ యొక్క చర్చలో అన్ని విషయాలను కూడా పూర్తిగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి రేపు ఎంఓయూకు సంబంధించి ఎటువంటి షరతులు ఉండాలన్న దానిపైనే ప్రధానంగా అయితే ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి సంబంధించి చర్చకైతే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. హరీష, గోపి, మరోవైపు ఇటు కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అంటే ఈ ప్రాంతాల్లో కూడా మళ్ళీ సాధారణ పరిస్థితులు అన్నవి నెలకొంటున్నాయి. నెమ్మదిగా అక్కడ నార్మల్ అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏమైనా కీలక ఆదేశాలు ఏమైనా జారీ చేసే అవకాశం ఉందా? భారత్ ఎప్పుడు ఒకే విషయం చెప్తుంది. గతంలో కూడా జయశంకర్ కూడా ఒకే అంశాన్ని పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. చర్యకు మాత్రమే ప్రతిచర్య చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. భారత్ ఎప్పుడైనా సరే ప్రత్యక్షంగా ముందే యుద్ధాన్ని కోరుకోదు, అదేవిధంగా ముందు ఎటువంటి చర్యలకు పాల్పడదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా ఇదే అంశాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో కూడా ఏదైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న ఎల్ఓసిలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగానే ప్రస్తుతం ఆ దిశగానే చర్చలు జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మిలిటరీ జవాన్స్ కూడా చాలా మంది వీరమరణం పొందిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ఇటు పాకిస్తాన్ బార్డర్ లో ఎటువంటి అలజడి లేకుండా ఒక ప్రాణం కూడా పోకుండా ఉండే విధంగా అయితే ఒక రూపకల్పన చేస్తారు అనేది కూడా కొంత ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న సమాచారం అయితే మనకు తెలుస్తోంది. ఎందుకంటే గత కొద్ది ఏళ్లుగా కూడా ఉగ్రవాదంతో ఇటు కాశ్మీర్ కావచ్చు, భారతదేశం
భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద బాధలు అనేది కూడా ప్రజలు అనుభవించారు. వాళ్ళ దాడికి ఎంతో మంది నిరాశలైపోయిన పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఒక పులి స్టాప్ పెట్టే దిశగానే ప్రస్తుతం భారత్ అయితే ఆలోచన చేస్తుంది. ఉగ్రవాదాన్ని భారత్లోకి ఎంటర్ అవ్వకుండా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటుంది అనేది కూడా కొంత సమాచారం అవుతుంది. దానికి సంబంధించి కూడా ఎలాంటి షరతులు పెట్టాలి, పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఏ విధంగా ఒప్పియాలన్న దానిపైన కూడా ప్రస్తుతం భారత్ ఒక వ్యూహాన్ని తోటి రేపు ముందుకు వెళ్తుంది అనేది కూడా మనకు ఒక సమాచారం అందుతుంది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాతే కాదు ఇంకా అనేక రాష్ట్రాలు కూడా ఉగ్రవాద దాడిలో ఇబ్బంది పడ్డ వ్యక్తులే ఉన్నారు. ముంబైకి సంబంధించి హోటల్ పైన విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అయితేనేమి, హైదరాబాద్ లో గోకుల్ చాట్ లాంటి బ్లాస్టింగ్లకు సంబంధించి అయితేనేమి ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు కూడా భారత్ లో ఇంకొకసారి జరగకుండా ఉండే విధంగా పాకిస్తాన్ ని కట్టడి చేయాలన్న ఒక వ్యూహంతో అయితే భారత్ ముందుకు వెళ్తుంది అనేది కూడా అందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగానే భారత్ రేపు MOU ఉంటుంది అనేది కూడా కొంత చెప్తున్నారు. దానికి సంబంధించిన చర్చ ఈ రోజు ప్రధాని నివాసంలో ప్రధానంగా జరిగే అవకాశాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. హర్ష, రైట్, థ్యాంక్ యూ గోపి.